ఇప్పుడున్న సమాజంలో మేడం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒక 4 రోజులు ఎంజాయ్‌మెంట్ కోసం, ఒక 4 నెలలు వీళ్ళు చదువుకునే టైంలో ఎంజాయ్‌మెంట్ ఉందనుకుంటున్నారు కానీ, ఫ్యూచర్ ఇంకా 30 తర్వాత ఇంకా ఎంజాయ్‌మెంట్ ఉంది ఈళ్ళకి. బట్ అది వదిలేసుకొని ఇప్పుడే చేయాలా? ఇప్పుడే అంత జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నారు. తల్లిదండ్రుల జీవితం నాశనం చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు. అటు అబ్బాయి జీవితం నాశనం చేస్తున్నారు. ఆ అబ్బాయి అయినా అంతే. వాళ్ళ అమ్మ, నాన్న జీవితం నాశనం అయిపోతున్నట్టే వాళ్ళ కన్న కలలన్నీ ఆ అబ్బాయితోనే అంతే కదా! ముగిసిపోతున్నాయి. ఈ అమ్మాయి వల్ల ఇద్దరి వల్ల చెప్పుకోవట్లే గానీ బయటికి మనం చూడట్లే గానీ మనం వెళ్లి చూస్తా ఉంటే పల్లెటూరులో మనం చూస్తా ఉంటే ఇంటా ఉంటే అర్థమైతది వాళ్ళ తల్లిదండ్రుల బాధ. నా కూతురు నా మాట వినట్లేదు. ఇంటికి రావట్లేదు. ఏదో చేస్తుంది. ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళదొక బాధ, వీళ్ళదొక బాధ. సో దీని గురించి చెప్పాలనుకుంటే ఇక్కడున్న అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని ఒక మాటలో ఏం చెప్తారు మేడం మీరు? ఇప్పుడు పెద్దవాళ్ళు మంచి ఆలోచించి చేస్తారండి ఏదైనా గూడా. హ్మ్. పిల్లలు బాగుండాలనే చేస్తారు. నీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మాట కల్లిబొల్లి మాటలు అమ్మాయి కావచ్చు, అబ్బాయి గాని, ఇప్పుడు నిన్ను నటిస్తే తప్ప నువ్వు వాళ్ళ వల్లో పడవు. హ్మ్. అట్లాంటివి చాలా ఉంటాయి. ఆ మోసు తీరిన తర్వాత నీ బతుకేంటి? ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడికి పోతావు? ఏమవుతావు నువ్వు? ఎందుకు ఆలోచించవు ఒక్క నిమిషం? ఎందుకు ఆలోచించవసలు? హ్మ్. అమ్మా, నాన్న శత్రువులయిపోతారు ఎందుకు నీకు? నీ మంచి కోరే గదా వాళ్ళు చూస్తున్నారు. అవును. నిన్ను కన్నారు, పెంచారు, పెళ్లి జేశారు. పెళ్లి చదివిచ్చారు, పెళ్లి జేస్తున్నారు. నువ్వు బాగుండాలని. అత్తగారింటికి పంపేటప్పుడు ఎంత ఏడ్చే పేరెంట్స్ ఉన్నారండి. ఆ అవును. బిడ్డ ఎళ్ళిపోతుందని అవును. జెప్పేసి. అంత చేస్తారు గదా! వాళ్ళు నీ మంచే కోరి పెళ్లి జేస్తారు కదా! ఎందుకు నీకంత తొందర? వాళ్ళు చేసేంత వరకు ఎందుకు ఆగవు?